ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈ రోజు నేను వీడియో వచ్చేస్తే మీ అందరితోని షేర్ చేయబోతున్నాను గుడ్ ఫ్రైడే వ్లాగ్. ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ గుడ్ ఫ్రైడే. సో ఈ రోజు అంతా కూడా ఏం చేస్తామంటే మేము గుడ్ ఫ్రైడే అంటే దేవునికి ఈరోజు సిలువ వేస్తారు, 3 గంటలకి సిలువ వేస్తారన్నమాట. ఆయన మనందరి కోసం చనిపోయిన గుర్తుగా మనం ఏం చేస్తామంటే గుడ్ ఫ్రైడే అనేది శుక్రవారం రోజుని ఆయనకి సిలువ అనేది వేశారు. సో అందుకే గుడ్ ఫ్రైడే కింద సెలబ్రేట్ చేసుకుంటారు క్రిస్టియన్స్ అందరూ కూడా. సో ఈరోజు చర్చ్కి వెళ్ళడం, ఫాస్టింగ్స్ చేయడం గట్టా చేస్తారన్నమాట. అండ్ నేను కూడా ఈరోజు ఉపవాసం ఉంటున్నాను. నేను వచ్చేసి మార్నింగ్ నుంచి ఉపవాసం ఉంటాను. నేను మళ్ళీ 4 o'clock ఆ టైంకి చర్చ్కి వెళ్ళి ప్రేయర్ అని చేసుకున్న తర్వాత అప్పుడు నైట్ నేను టిఫిన్ చేస్తాను అనమాట. సో అందుకే ఈవెన్ నేను ఏమీ తీసుకొని ఈరోజు తీసుకుంటే వాటర్ ఒకటే తీసుకుంటాను. సో అందుకనే ఇంకా చర్చ్కి వెళ్ళాలి, మధ్యాహ్నం వెళ్తాను 4 ఆ టైంకి. అండ్ ప్రెజెంట్ అయితే ఇప్పుడు టైం 8 o'clock అవుతుంది. మార్నింగే లేసి స్నానాలన్నీ కూడా అయిపోయి పిల్లలకి కూడా చేయించేసాను. అండ్ ఈరోజు ఆయన చనిపోయినందుకు గుర్తుగా బ్లాక్ కలర్ మాత్రమే వేసుకుంటామట మేము. అందుకే నేను బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్నాను. సమ్మర్లో బ్లాక్ అయితే అస్సలు ఉండలేము, అయినా కూడా ఇది నేను కలంకారీ టాప్ వేసుకున్నాను. అండ్ తర్వాత ఇప్పుడు టిఫిన్ ప్రిపేర్ చేయాలి. టిఫిన్ వచ్చేస్తే ఈరోజు నేను దోశ వేద్దాం అనుకుంటున్నాను, లేదంటే గుంత పొంగనాలు కొంచెం దోశ పిండితోనే అది ఇది 2 కలిపి వేసేస్తాను శ్రీధర్కి అండ్ రితికా కోసమే. వర్ష వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరే వండుతాను కాబట్టి మా ముగ్గురికే. నేను ఎలాగో తినాను కాబట్టి వాళ్ళిద్దరి కోసం దోశని గుంత పొంగనాలు ఉంది, అది వేసేస్తాను. తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేస్తే ఈరోజు జస్ట్ శ్రీధర్ అన్నారు ఎలాగో నువ్వు కూడా తిన్నావు కాబట్టి పెరుగన్నం తినేస్తామని అన్నారు. సో వీళ్ళిద్దరికీ రైస్ పెట్టేస్తాను, ఎలాగో కర్డ్ రెడీగానే ఉంది కాబట్టి సో పెరుగన్నం తినేస్తారు. సో ఈరోజు ఏం చేస్తామనేది చూడండి. చాలామంది ఇంకొకటి ఏంటంటే మీరు క్రిస్టియనా లేకపోతే హిందూ అని చాలామందికి ఒక చిన్న క్లారిటీ నేను ఇద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేనైతే క్రిస్టియన్ అండ్ శ్రీధర్ వచ్చేస్తే హిందూ. మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, లైక్ లవ్ మ్యారేజ్ కాబట్టి మాది. నేను అందుకే రెండింటికి ఉంటాను. లైక్ ఏంటంటే తను కూడా అంతే సేమ్ నాలాగే, తను చర్చ్కి వస్తారు నాతో పాటు అండ్ నేను కూడా టెంపుల్కి వెళ్తూ ఉంటాం కాబట్టి మాకు అలాంటి దేవుడు అందరూ ఒకటే అనేసి మా ఒపీనియన్. సో నేను అందుకే ఇది పాటిస్తాను, అది కూడా చేస్తూ ఉంటాను. మ్యాక్సిమం ఎక్కువ అయితే నేను ప్రేయర్స్ అవి కంపల్సరీగా నేను డైలీ చేసుకుంటాను, తన పూజ అవన్నీ తను చేసుకుంటారు. సో ఇది. అండ్ ఈ 2 days లైక్ ఫ్రైడే సాటర్డే అంతా కూడా కొంచెం శ్రమ దినాల్లాగా మేము ఉంటాము. అండ్ సండే వచ్చేస్తే ఈస్టర్. అంటే సండే కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈస్టర్ అంటే ఏంటంటే దేవుడు ఆ రోజు పైకి వెళ్తూ అంటే పైకి లేచి వెళ్తారన్నమాట, సో సమాధిలో నుంచి. అందుకనే అది మేము బాగా సెలబ్రేట్ చేసుకుంటాం, లైక్ అదొక పండగలా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట ఈస్టర్ అనేది. ఇప్పుడు ఈ గుడ్ ఫ్రైడేకి ఏంటంటే 40 days మొత్తం కూడా ఉపవాసాలు చేస్తారు, చాలామంది ఉపవాసాలు చేస్తారు. బట్ నేను పెళ్ళి కాకముందు అయితే చేసేదాన్ని ఫాస్టింగ్స్ అవిని. బట్ ఇప్పుడైతే అంత ఓపిక లేదు అండ్ పిల్లలతో కూడా చేయడానికి కొంచెం ఉండట్లేదు నాకు టైము. బట్ ఈసారి ఎలాగైనా సరే చేయాలి, ఎందుకంటే నేను మ్యారేజ్ అయిన తర్వాత నాకు 4 years కూడా లైక్ వర్ష పుట్టడం, తర్వాత డెలివరీ అయిన తర్వాత చేయకూడదు, ఫీడింగ్స్ అవి ఇస్తుంటాం. అండ్ రితిక పుట్టడం, తర్వాత నేను ప్రెగ్నెంట్, ఇలా ఉండడంతో నేను అసలు గుడ్ ఫ్రైడే చేయలేకపోయాను. నా పెళ్ళైన తర్వాత నా ఫస్ట్ గుడ్ ఫ్రైడే నేను ఈసారి చేస్తున్నాను అనమాట. సో అందుకనే నేను కొంచెం ఓకే ఇస్తాను. సో అందుకనే ఈరోజు నేను కొంచెం ఫాస్టింగ్ ఉందాము, కొంచెం దేవుని చర్చ్కి వెళ్ళి ప్రేయర్ అవి చేద్దామని అనుకుంటున్నాను. సో ఇది నేను చిన్న క్లారిటీ ఇద్దాం అనుకున్నాను కదా, సో ఇదే క్లారిటీ. సో వీడియో అంతా కూడా చూస్తూ ఉండండి ఈరోజు నేను ఏం చేస్తానన్నది, ఓకేనా. టిఫిన్ వచ్చేస్తే ఇప్పుడు నేను గుంత పొంగనాలు ఉంటాయి కదా, ఇది డీమార్ట్లో తీసుకున్నానని మీకు రివ్యూ కూడా షేర్ చేశాను కదా. సో దాంట్లో వచ్చేసి నేను ఫస్ట్ కొంచెం ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకుని ఇప్పుడు దోశల రుబ్బు ఉంటుంది కదా అవి వేసేసుకున్నాను. వేసేసి జస్ట్ మీరు మూత పెట్టుకుని ఒక 5 to 10 minutes లో సిమ్లో ఉంచుకున్నట్టయితే మీకు ఈజీగా వచ్చేస్తాయి అండ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్. అండ్ నెక్స్ట్ తర్వాత కొంచెం దోశలు కూడా వేసేసాను, అంటే అన్నీ అయితే అవి టైం ఎక్కువ అయిపోతుంది కదా అని ఒక పక్క దోశలు, ఒక పక్క ఏమో ఈ గుంత పొంగనాలు వేసేసుకున్నాము టిఫిన్. నేనైతే ఎలాగో ఈరోజు ఫాస్టింగ్ కాబట్టి శ్రీధర్కి అండ్ రితికాకి వేసి ఇచ్చేసాను, వాళ్ళిద్దరూ కూడా తినేశారు. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇంకా లంచ్ ప్రిపరేషన్ ఇదంతా కూడా చాలా సింపుల్, ఎందుకంటే ఈరోజు కర్డ్ రైసే చేసేసాను నేను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మీకు కొన్ని కలెక్షన్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇవి వచ్చేస్తే నేను ఎక్కడ తీసుకున్నానంటే తన్విక కలెక్షన్స్, తనది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో నుంచి నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇవేంటంటే నేను మీకు షేర్ చేస్తున్నాను, ఒక జ్యువెలరీ అండ్ ఒక శారీ. సో ఈ శారీ వచ్చేస్తే లెనిన్ శారీ. ప్రజెంట్ ఇప్పుడు లెనిన్ కదా ఎక్కువ ట్రెండ్ అని చెప్పి నేను లెనిన్ శారీస్ మీద చూస్తున్నాను. సో ఇదైతే చాలా చాలా బాగుంది. లెనిన్ విత్ డిజిటల్ వర్క్ వస్తుంది, డిజిటల్ ప్రింట్ వచ్చింది. ఇది సూపర్ సాఫ్ట్గా ఉంటుంది. ఇది మీకు ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది శారీ. దీంట్లో మీకు కలర్స్ మొత్తం 4 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎల్లో ఒకటి, బ్లూ ఒకటి,
ఇంకా 2 కలర్స్ ఏవో ఉన్నాయి. సో తను అడిగితే మీకు డెఫినెట్గా తను మీకు రిప్లై ఇస్తారు. సో ఈ శారీ చూడండి. సో మొత్తం శారీ అంతా ఓపెన్ చేస్తే మీకు ఇలా వస్తుంది. మొత్తం శారీ అంతా కూడా మనకి ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది. ఎల్లో చాలా బాగుంటుంది. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ రాలేదు, రన్నింగ్ బ్లౌజే వస్తుంది. అండ్ మీకు ఇక్కడ కిందన టాజిల్స్ వస్తాయి. మనకి ఇక్కడ పళ్ళు దగ్గర టాజిల్స్ లా వస్తాయి. బార్డర్ వచ్చేస్తే మీకు గోల్డ్, మీకు లెనిన్ అంటేనే మీకు తెలిసిపోతుంది. క్వాలిటీ చాలా బాగుంటుంది, సూపర్ సాఫ్ట్గా ఉంటుంది, సమ్మర్స్లో చాలా కంఫర్ట్గా ఉంటుంది. జస్ట్ నేను ఇది ఇలా పైన వేసి చూపిస్తాను. సో చూడండి, ఇలా మనం దీనికి కాంట్రాస్ట్ ఒకవేళ బ్లౌజ్ బ్లాక్ బ్లౌజ్ వేసుకోవచ్చు, గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకోవచ్చు, ఏ బ్లౌజ్ వేసుకున్నా చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే రన్నింగ్ బ్లౌజ్ అయినా కూడా మనం స్టిచ్ చేయించుకోవచ్చు. క్లాత్ అయితే మాత్రం చాలా సాఫ్ట్ అండ్ సమ్మర్స్లో చెప్పాను కదా మీకు లెనిన్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. కాటన్ శారీస్ ఇష్టపడిన వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి. అండ్ దీని కాస్ట్ వచ్చేస్తే ఇది 1385 రూపీస్ ఛార్జ్ పడింది దీనికి. సో మీకు డీటెయిల్స్ అన్నీ కూడా లింక్స్ అనేవి వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ లింక్, ఇవి ఏవైతే లింక్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో చెక్ చేయండి. దీని దగ్గర సారీస్, జ్యువెలరీస్, కుర్తీస్, వాట్ నాట్ అన్నీ కూడా ఆల్ టైప్స్ ఆఫ్ క్లాతింగ్ అండ్ జ్యువెలరీస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. క్లాత్ ముందు చెప్తున్నాను, ఎప్పుడు కూడా క్లాత్ మనం చూసుకోవాలి కదా. నేను చూసిన తర్వాత చాలా బాగా నచ్చింది నాకు, ఎందుకంటే సూపర్ సాఫ్ట్గా ఉంది క్లాత్, చాలా కంఫర్ట్గా ఉంటుంది. మెయిన్లీ జర్నీస్ చేసేటప్పుడు వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకంటే అసలు మనం డ్రెస్ అంత సాఫ్ట్గా ఉండడం వల్ల మనకి ఆ హాట్నెస్ అనేది మనకి తెలియదు అన్నమాట, అంత కూల్గా ఉంది అవుట్ఫిట్. సో నెక్స్ట్ వన్ వచ్చేస్తే జ్యువెలరీ. సో జ్యువెలరీ వచ్చేస్తే ఇలా బాక్స్లో వచ్చింది. ఇది నేను ఏంటంటే ఈసారి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ తీసుకున్నాను. లైక్ ఇది మనకి హారం అండ్ నక్లీస్ వస్తుంది. సో చూడండి, సో ఇది మీకు ఎలా ఉందంటే సేమ్ గోల్డ్ జ్యువెలరీ లాగే అనిపించింది నాకు, నిజంగా అలానే ఉంది చూడండి. ఎప్పుడు కూడా నేను జస్ట్ స్టోన్స్తో తీసుకోవడమో లేకపోతే అలా ట్రై చేస్తాను కదా, బట్ ఈసారి నేను ఏం చేశానంటే మొత్తం అంతా కూడా 1 గ్రామే. దీని మీద జస్ట్ మీకు ఒక రెడ్ స్టోన్ వస్తుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీకు అసలు ఇమిటేషన్ జ్యువెలరీలా నాకైతే అస్సలు అనిపించలేదు తెలుసా. ఇది నేను ప్యాకింగ్ ఓపెన్ చేసినప్పుడే నాకు నిజంగా గోల్డ్ జ్యువెలరీయా అన్నట్టు అనిపించింది, చాలా బాగుంది. మీరు ఈ సెట్ ఒక్కటే వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇదిగోండి. సో ఇది మీకు ఇలాగా, ఇది షార్ట్ నెక్లెస్ ఇది. అండ్ ఇంకొకటి మనకి హారం లాగా లాంగ్ వస్తుంది. సో మనం పట్టు చీరల మీద వేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి, చూసారా. సో మీకు ఇది మోడల్ కూడా ఎలా వస్తుందంటే ఇది కొంచెం కొబ్బరి పువ్వు మోడల్ అంటారు కదా, సో అందులో కొంచెం బిగ్ టైప్లో వచ్చింది. సో హారం చూడండి, ఈ 2 సెట్స్ మనం వేసుకుంటే హారం అండ్ నక్లీస్ వేసుకుంటే చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. అండ్ దీని ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ. ఇది 1455 ఎంత అనుకుంటాను, 1500 లోపే. మీకు 1500కి ఈ 2 సెట్స్ వస్తున్నాయి, షార్ట్ వస్తుంది, లాంగ్ కూడా వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే తెలుసా మీకు, ఇది మీరు సేమ్ గోల్డ్ జ్యువెలరీ లానే ఉంటుంది. జస్ట్ ఈ 2 వేసుకుంటే చాలు, నిజంగా గోల్డ్ జ్యువెలరీ వేసుకున్నారా అన్నట్టు అనిపిస్తుంది. నాకైతే సేమ్ అలానే ఉంది. నేను ఎప్పుడైనా నెక్స్ట్ నా అకేషన్స్కి ఎప్పుడైనా రెడీ అయినప్పుడు డెఫినెట్గా వేసుకున్నప్పుడు మీకు షేర్ చేస్తాను పిక్. నాకు చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీకు కూడా నచ్చినట్టయితే డెఫినెట్గా తీసుకోండి, చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను దీని ప్రైజెస్ పిక్స్ అన్నీ కూడా మీకు నేను పక్కన ఇన్సర్ట్ చేస్తాను. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు. అండ్ పేమెంట్స్ అయితే మాత్రం అన్ని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ 2 సారీస్ నేను లెనిన్ సారీ అండ్ జ్యువెలరీ తీసుకున్నాను. సో మీకు ఏది నచ్చింది అనేది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ఇప్పుడు టైం వచ్చేస్తే 2 o'clock అవుతుంది. సో రితికాని పడుకోబెట్టాలి. తను పడుకోబెట్టిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ ఈవినింగ్ చర్చ్కి వెళ్ళాలి. చర్చ్కి వెళ్ళి నెక్స్ట్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము. సో వర్షాకి కొంచెం ఫీవర్గా ఉంది అంట. లైక్ ఊరి నుంచి వచ్చిన తర్వాత పాపం చాలా టైర్డ్ అయిపోవడం వల్ల తనకు కొంచెం ఫీవర్ ఉంది. సో ఒకసారి వెళ్ళి వర్షం కూడా చూసేసి అప్పుడు మళ్ళీ రిటర్న్ అయిపోతాము. సో నేను అప్పుడు మళ్ళీ మీకు మాట్లాడతాను. ఆఫ్టర్నూన్ 3 o'clockకి నేను చర్చ్కి వచ్చాను. ఇది సీతమ్మదర్లో ఉన్న బాలయ్య చర్చ్ ఉంటుంది కదా, నేను ఎప్పుడు వెళ్తాను కదా, అక్కడికి చర్చ్కి వెళ్ళాను. సో అక్కడ ఈరోజు గుడ్ ఫ్రైడే కాబట్టి ప్రేయర్ మీటింగ్స్ అన్నీ కూడా అవుతాయి. అండ్ అందరూ కూడా మార్నింగ్ నుంచి వచ్చి ఇక్కడ ప్రేయర్స్ అన్నీ కూడా చేసుకుని 3 o'clock ఆ టైంకి మాకు ఫాస్టింగ్ టైం మాకు ఏం చేస్తారంటే బ్రెడ్ నెక్స్ట్ ద్రాక్షరసం ఇస్తారు. దాంతో మన ఫాస్టింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది అన్నమాట. సో నేను వెళ్ళి ప్రేయర్ చేసుకుని ఆఫరింగ్ అవి వేసేసాను. చూసారు కదా ఎంతమంది క్రౌడ్ ఉన్నారో, చాలా ఎక్కువ. పాప మార్నింగ్ నుంచి వచ్చి ప్రేయర్స్ అన్నీ చేసుకుంటారు. నాకు మార్నింగ్ టైం అవ్వదు కాబట్టి నేను 3 o'clockకి కరెక్ట్ క్లోజింగ్ టైంకి వెళ్ళి ప్రేయర్ చేసేసుకుని వచ్చేసాం. దాని తర్వాత మేము వర్ష దగ్గరికి వెళ్దాం
చర్చ్కి వెళ్ళి ప్రేయర్ చేసేసుకుని అయిపోయింది, వచ్చేసాము. ఇప్పుడు ప్రెసెంట్ మేము వచ్చేసి వెంకోజీపాలెం రోడ్ దగ్గర ఉన్నాము. శ్రీధర్ వచ్చేస్తే ఫ్రూట్స్ కొంటున్నారు. ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. చెప్పాను కదా వర్షకి ఒంట్లో బాగాలేదు, ఐ మీన్ ఫీవర్ వచ్చింది తనకి. సో అందుకనే తన్ని చూడడానికి మేము అక్కడికి వెళ్తున్నాము. సో ఫ్రూట్స్ తీసుకుంటున్నాం. వర్షకి జాంకాయలన్న, బనానాస్, నెక్స్ట్ చెరుకు రసం అంటే చాలా ఇష్టం. సో కొబ్బరి బండాలు అవి పట్టుకెళ్దాము అని చెప్పేసి తీసుకుంటున్నాము. సో ఇవి తీసుకున్నాం. ఎర్ర జాంకాయలు అంటారు కదా, సో అవి తీసుకున్నామట. ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో అటు నుంచి ఇంకా డైరెక్ట్గా ఇంటికి రిటర్న్ అయిపోతాం. నైట్ వచ్చేసి ఏదైనా టిఫిన్ చేసేస్తాను నేను, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి మనం హెవీ ఫుడ్స్ కన్నా కొంచెం ఫ్రూట్స్ లేకపోతే ఏదైనా టిఫిన్ చేసుకుంటే బెస్ట్ కాబట్టి. సో ఓకే, అయితే మరి చూస్తూ ఉండండి. నేను మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాక కలుస్తాను మిమ్మల్ని. హాయ్ చెప్పు. హాయ్. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో టిఫిన్ అయితే చేసేసాను అండ్ టైం ఇప్పుడు వచ్చేసి 9 o'clock అవుతుంది. మార్నింగ్ దోశలు వేసాను కదా, సో ఆ రుబ్బు కొంచెం ఉంటే మా ముగ్గురికి సరిపోయింది. నాకు, రితికాకి అండ్ శ్రీధర్కి కూడా సరిపోయింది. అండ్ మా ఇంట్లో ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఐపీఎల్ చూస్తున్నారు శ్రీధర్ వచ్చేసి. నేను ఇప్పుడు ఈ బట్టలన్నీ కూడా మడత పెట్టాలి, చూపిస్తాను చూడండి. ఊరి నుంచి వచ్చాను కదా, వచ్చిన తర్వాత అవన్నీ వాష్ చేసిన బట్టలన్నీ ఇక్కడ కుర్చీలో వేశాను. ఇప్పుడు బ్లాగ్ ఎండ్ చేసేసి అప్పుడు నేను ఇవి మడత పెట్టుకోవాలి. అండ్ ఇంకా ఇక్కడ ఏమో కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి. లైక్ నేను శారీస్ అవి తీసుకున్నాను. ఈస్టర్ వస్తుంది కదా, సో ఈస్టర్ కోసం శారీస్ తీసుకున్నాను. అండ్ తర్వాత ఒక ప్లాజో సెట్ ఉంది. ఇవన్నీ కూడా మీకు రివ్యూ షేర్ చేయాలి. చాలామంది అడుగుతున్నారు సమ్మర్ కలెక్షన్స్ అని చేయమని, అందుకే అవన్నీ కూడా నేను ఇప్పుడు ఒక్కొక్కటి వస్తాయి. ప్రెజెంట్ అయితే ట్రావెల్ బ్లాగ్స్ పెట్టేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో అది వీడియో. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ మర్చిపోయాను, వర్షాన్ని చూపించలేదు కదా, తను వచ్చేసి కొంచెం డల్గా ఉంది. అందుకే నాకు అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మీ వాళ్ళతో మాట్లాడి ఇంకా అలా టైం అయిపోయింది తప్ప నాకు వీడియో రికార్డ్ చేయాలన్న ఇది రాలేదు నాకు. సో అందుకే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రికార్డ్ చేయలేపాను. సో ఏమనుకోద్దు, వర్షం మళ్ళీ మమ్మీ వాళ్ళు కలిసి వస్తారు. సండే ఎప్పుడో వస్తారు అనుకుంటా, మేబీ సండే కానీ లేకపోతే కొంచెం తగ్గిన తర్వాత రెస్ట్ తీసుకుని తర్వాతే రమ్మని చెప్పాను నేను. సో వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, అప్పుడు వచ్చినప్పుడు డెఫినెట్గా షేర్ చేస్తాను మీకు. ఇప్పుడైతే ఈరోజు ఇంక ఈ వ్లాగ్ ఏం చేసేస్తాను దా. సో ఈరోజుతో ఇంక ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ చెప్పి. గుడ్ నైట్. ఏం తిన్నావు నువ్వు? కేక్ తిన్నావా? కేక్ తినిందంట. బ్రిటానియా కేక్స్ ఉంటాయి కదా, సో ఆ కేక్ తిన్నది. ఇప్పుడు ఇంకా పాలు తాగేసి పడుకుని పోవడమే. దోశ తిప్పు. దోశ దోశ అను. దోశ దొంగ అని. దొంగ దొంగకి గంగా అంటుంది. ఏదాను దొంగ. సో అయితే మరి ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేసేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే పల్ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో అయితే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ నైట్.